హాయ్ హలో నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు మీకు చేసిన ఒక కామెంట్, కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అదే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆయన చేసిన ఒక ట్వీట్, తర్వాత నారా లోకేష్ గారు చేసినటువంటి ఒక ట్వీట్, దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం కామను. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు బండబూతులు తిట్టుకున్నారు, బట్ ఇద్దరు వెళ్ళి చటాపటాలు వేసుకొని తిరుగుతున్నారు. సో రాజకీయాల్లో ఇది పెద్ద వరి అవ్వాల్సిన విషయం కాదని నేను అనుకుంటున్నాను. బట్ ఏదైనా 2029 ఎన్నికల కల్లా మనం ఒక ఎలియన్స్ని అయితే సెట్ చేయాలి, అట్లీస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్. ఓకే, నాయకులకి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి, బట్ ఫర్ సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రజల పక్షాన్ని నిలబడాలన్నప్పుడు మనం వీళ్ళందరినీ కొద్దిగా దగ్గర చేయడానికి ప్రయత్నం చేయాలి, అంతకని మనం చేయగలిగింది ఏం లేదు. ఓకే, సో లెట్ us not worry about the comments which these people are making on one another, but ultimately these are all our leaders that at the end వీళ్ళలో కొంతమంది ఒక ఎలియన్స్గా ఫామ్ అవ్వాలని మనం 2029లో అనుకుందాం. ఓకే, అయితే జరిగింది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన మాణిక్యం ఠాకూర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ గురించి ఒక ట్వీట్ చేశారు. నేను కూడా చదివాను అది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేయాలి, టీడీపీ వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయకూడదు అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు అది మరి ఆ పాయింట్లో దట్ డెఫినెట్లీ హీ హాస్ హిస్ పాయింట్ దట్ వై ఓన్లీ షుడ్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి, నాట్ ద అపోనెంట్ అనేది ఈజ్ పాయింట్. బట్ వేరే రాహుల్ గాంధీ మీద కామెంట్ చేశాడు. రాహుల్ గాంధీ నాట్ ఫైటింగ్ ఫర్ దీస్ వన్ అని. ఈయనేమంటే, మోడీ అంటే తిరుగుతూ ఉంటే, మోడీ అంటే భయపడుతూ మొత్తం వెళ్ళి మోడీకి మద్దతు ఇస్తుంటే మేము ఎందుకు ఫైట్ చేస్తాము? రాహుల్ గాంధీ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద డెమోక్రసీ, మీరు కూడా వచ్చి ఫైట్ చేయాలి, మీరు కూడా మాతో పాటు కలిసి ఫైట్ చేయాలని ఈయన నిన్న ట్వీట్ చేసినటువంటి సారాంశం. ఈయన లోకేష్ గారి మధ్యలో ట్వీట్ చేశారు, మేము ఎవరితో టచ్లో లేము, ప్రజలతో టచ్లో ఉన్నామని. ఇది సారాంశం. ఓకే, లెట్ us నాట్ గో ఇన్ టు దిస్. నేను ఇది లెట్ us కరెక్ట్ అనే పాయింట్ మీద నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అల్టిమేట్లీ ప్రజలకు ఏం కావాలి అనే దాని గురించి ఒక ఫ్యూ మినిట్స్ ఫాస్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి మాట్లాడతాను, మీకు స్క్రీన్ అడ్డు రాకుండా. నేనేమన్నంటే, దేశంలో మనకు 2 ఐడియాలజీస్ ఉన్నాయి. ప్రజలు రెండు రకాలుగా విడిపోయి ఉన్నారు. ఒకటి సెక్యులర్ ఐడియా, 2 హిందుత్వ ఐడియా. దేశం 2 ఐడియాల మీద రన్ అవుతుంది. సెక్యులర్ ఐడియా ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే, మతాలన్నీ సమానం, అన్నిటిని మీరు కాపాడండి అంటారు. వేరే హిందుత్వ ఐడియా వాళ్ళు ఏమన్నారంటే, లేదు హిందూ దేశం కాబట్టి హిందువులు ప్రయారిటీ ఇవ్వాలని వీళ్ళు అంటున్నారు. సెక్యులర్ లీడర్స్ ఏమో మీరు మైనారిటీస్కి స్పెషల్ లాస్ వేసి సపరేట్ చట్టాలు వేసి మైనారిటీస్ని కాపాడాలంటే, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ సపరేట్ చట్టం ఎందుకు ఉండాలి, అందరికి ఒకటే చట్టం ఉండాలి, యూనికోడ్ లా ఉండాలని వీళ్ళు హిందుత్వ గ్రూప్ చెప్తున్నది. సెక్యులర్ లీడర్స్ ఏమంటారంటే, రిజర్వేషన్స్ అనేవి కొనసాగించాలి, బడుగు బలహీన వర్గాలకి మీరు ఇంకా అప్లిఫ్ట్ కాలేదు, వాళ్ళు ఇంకా రిజర్వేషన్ కొనసాగించాలంటే మీరు మెరిట్ కిల్ చేస్తున్నారు, మెరిట్ మీద వెళ్ళాలని హిందుత్వ ఐడియా రన్ అవుతుంది. ఓకే, నేషనలైజేషన్ అనేది సెక్యులర్ ఐడియా అంతా నేషనలైజేషన్ అంటే ప్రభుత్వ సంస్థలు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి, ప్రభుత్వ సంస్థ సంపాదించిన స్టీల్ ప్లాంట్లు, ప్రభుత్వ బ్యాంకులు ఇవన్నీ ఉండాలి అంటే, వీళ్ళు సింపుల్గా హిందుత్వ ఐడియా మొత్తం వ్యాపారం చేయడం అనేది మన బాధ్యత కాదు, మొత్తం ప్రైవేటైజేషన్ చేసి పడేయండి అని చెప్పి హిందుత్వ ఐడియాలో ఉన్నాడు. అంటే దట్స్ నాట్ హిందుత్వ ఐడియా. అంటే ఆ హిందుత్వ గ్రూపులో ఉన్నటువంటి ఎన్డీఏ గ్రూప్లో ఉన్నటువంటి లీడర్స్ యొక్క ఐడియా గురించి చెప్తున్నాను. ఓకే, హిందూ నేషన్ ప్రైవేటైజేషన్ చేయాలని వాళ్ళ ఐడియా. ఇప్పుడు ఇక్కడ రిలీజియస్ ఫ్రీడము అనేది ఉండాలి, అందరూ వాళ్ళకి ఇష్టం వచ్చిన మతాలని ప్రచారం చేసుకోవచ్చు అనేది మన భారత రాజ్యాంగంలో ఉంది అనేది సెక్యులర్ లీడర్స్ మాట్లాడుతుంటే, అది మన హిందూ నేషన్, అది వీళ్ళందరూ వచ్చి మత మార్పిళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు హిందుత్వ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, వీళ్ళేమో లిబరలైజేషన్ పేరుతోటి మనం దేశంలో ఎక్కడైనా సరే వెస్ట్రన్ కల్చర్, ఇంగ్లీషు మొత్తం పాష్గా తయారవ్వాలంటే వాళ్ళు స్వదేశీ, ఇంగ్లీష్ వద్దు, మన హిందీ భాష నేర్చుకోవాలని వీళ్ళు ఒక రకమైన స్లోగన్లోకి వెళ్ళారు ఈ గ్రూపు. వీళ్ళేమో దళితులు, ఆదివాసీలు అప్రెషన్స్ ఇంకా కులం పేరుతో తొక్కేస్తున్నారంటే, క్యాస్ట్తో మన సంబంధం లేదు, మనందరూ హిందువులుగా యునైట్ అవ్వాలని చెప్పేసి క్యాస్ట్ని పక్కన పెట్టి మతాన్ని పైకి లేపుతున్నారు హిందుత్వ గ్రూప్. ఓకే, ఇటు చూస్తే రీజనలైజ్డ్ నేషనలిజం అనేది ఉంది ఇక్కడ. ఓకే, ఈ రీజనలైజ్డ్ నేషనలిజం అంటే వీళ్ళేమంటారంటే, సెక్యులర్ లీడర్స్ ఇక లోకల్ కల్చర్ని మీరు రెస్పెక్ట్ చేస్తూ మీరు భారతదేశాన్ని కట్టుకోండి అంటే, వాళ్ళేమో భారతదేశాన్ని బట్టి మీరు రీజనలిజం చేసుకోండి అని వీళ్ళు అంటున్నారు. ఈ క్వైట్ కంట్రరీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈ రెండిట్లో. వీళ్ళేమో ఇంగ్లీషు, హిందీ లింక్ లాంగ్వేజ్గా ఉండాలి, ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ అండ్ సెక్యులర్ లీడర్స్ అంటే, హిందుత్వ వాళ్ళు ఏమంటారంటే హిందీని మీరు మస్ట్ లింక్ లాంగ్వేజ్కి చేయాలి అనేది వాళ్ళ ఐడియా.
ఫైనల్లీ వీళ్ళు లోకల్ ఎడ్యుకేషను వాళ్ళ యొక్క చరిత్రని తొలగేస్తున్నారు అని అంటే, లేదు నేషనలైజ్డ్గా మొత్తానికి దేశం మొత్తం ఎన్ఈపీ లాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి దేశవ్యాప్తంగా ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలనేది వీళ్ళ ఐడియా. సో దేశం అనేది ఈ 2 రకాల ఐడియా మీద డిపెండ్ అయ్యి ఉంది, డివైడ్ అయిపోయింది. ఇప్పుడు 2 ఐడియాలు ఉన్నాయి. ఒకటి సెక్యులర్ ఐడియానా, హిందుత్వ ఐడియానా అనేది. దీనివల్ల ఏంటి కష్టం అంటే, దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎరైజ్ అయినాయి. ఏంటి మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, సెక్యులర్ లీడర్స్ ఫేస్ చేస్తున్నవి, కంప్లైంట్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. నేను పక్క నుండి చదువుతున్నాను, మీకు అది అడ్డం రాకుండా. వీళ్ళు సెక్యులర్ లీడర్లు చెప్పేది ఏంటి, వాళ్ళు మైనారిటీస్ మీద అటాక్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తున్నారు. అతను ఎవరో మహారాష్ట్రలో ఫస్ట్ కొట్టినాడికి 3 లక్షలు, ఒక లీడర్ని చంపితే 13 లక్షలు అని చెప్పేసి యాంటీ కన్వర్షన్ లాదేస్తామని క్రిస్టియన్స్ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి సెక్యులర్ లీడర్స్ మాట్లాడుతుంది. వీళ్ళేమంటారంటే మా హిందూ రిలీజన్ చంపేస్తున్నారని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళేమో మీరు చర్చెస్ని మీద దాడులు చేస్తున్నారు, చర్చిలు పడగొడుతున్నారు, నర్సులను కొడుతున్నారు, తీసుకెళ్ళి నర్సులను అరెస్ట్ చేస్తున్నారు అని వీళ్ళ గొడవ అయితే, వాళ్ళు మీకు ఎందుకు సపరేట్ లా ఉండాలి, అందరికి ఒకటే లా ఉండాలి కదా, ఈ వివక్ష ఏంటి మా హిందువుల మీద అని చెప్పేసి వీళ్ళ గొడవ. ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళందరూ కూడా ఏంటంటే, వాళ్ళకి హైయర్ పోస్టులో అవకాశాలు రావట్లేదు, మీడియాలో అవకాశాలు రావట్లేదు అని ఎక్కువగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు దాని మీద. ఎస్సీ ఎస్టీ బీసీలకి అవకాశాలు రావట్లేదు, రిజర్వేషన్ మీద మీరు అందరిని ఒక ఈక్వల్ స్టేటస్లోకి తీసుకెళ్లాలని ఎక్కువ మాట్లాడుతున్నాడు. వేరేస్ ద కిల్లింగ్ మెరిట్, ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే మీరు మెరిట్ని కిల్ చేస్తున్నారు, మీరు మెరిట్ని బట్టి వెళ్ళాలనేది వీళ్ళ యొక్క ఐడియా. గవర్నమెంట్ జాబులు ఇస్తేనే మీకు ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికి ఈక్వల్గా అయిపోతారు, వాళ్ళకి సీఈఓలు కూడా అవ్వచ్చు అని అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయట్లేదు, ఇన్ఎఫిషియెంట్, తీసి పడేసి మొత్తం ప్రైవేటైజేషన్ చేసేయండి అని వీళ్ళు ఐడియా చేస్తున్నారు. ఇక్కడ ఏమో రిలీజియస్ క్యాంపెయిన్స్ని మీరు అలౌ చేయట్లేదు, మనకు భారత హక్కు ఉంది, మత కన్వర్షన్ చేసుకుంటే, కన్వర్షన్ చేస్తే ఊరుకునేది లేదు, మిమ్మల్ని కొడతాము, శిక్ష చేస్తాం, జైలు వేస్తామని వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు దేశద్రోహి, లోకల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్న, మీరు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్, బ్రిటిష్ వాడ ఈడ అని చెప్పి వాళ్ళ గొడవ. ఇక్కడికి వచ్చేసరికి క్యాస్ట్ అప్రెషన్, నువ్వు ఒకే మతంలో హిందూ మతం అయితే అంత ఏమైంది, హిందూ మతంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి కుల వివక్ష చూపిస్తున్నారంటే, కులాలు లేవి ఏమి లేదు, మనందరూ హిందువులుగా యునైట్ అవ్వాలని వాళ్ళ బాధ. ఓకే, ట్రెడిషనల్ క్యాస్ట్ సనాతన్ని వాళ్ళు రన్ చేస్తున్నారు. సో కిల్లింగ్ అవర్ లోకల్ కల్చర్ని కిల్ చేస్తున్నారు మీరు అంటే, వాళ్ళేమో మీరు దేశాన్ని డివైడ్ చేస్తున్నారని వాళ్ళు, వీళ్ళేమో మీరు ఇంగ్లీషు లోకల్ లాంగ్వేజ్ని మీరు కిల్ చేస్తున్నారు హిందీ కోసం అంటే, లేదు హిందీని మస్ట్ లింక్ లాంగ్వేజ్ పెట్టాలని వాళ్ళు. ఫైనల్గా వీళ్ళేమో మా లోకల్ ఎడ్యుకేషన్ తీసేస్తున్నారు, ఆదివాసీ దళిత హిస్టరీని ఎరేజ్ చేస్తున్నారు అని అంటే, వాళ్ళేమో దేశం మొత్తంగా ఒకటే నేషనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటి 2 ఐడియాస్ మధ్య కొన్ని సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజల పక్షాన్ని నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఓకే, ప్రజలకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అఫ్కోర్స్ నాయకులకు సమస్యలు ఉంటాయి. జగన్ గారికి రాహుల్ గాంధీ గారికి అంటే ప్రాబ్లం ఉండొచ్చు, రాహుల్ గాంధీకి జగన్ అంటే ప్రాబ్లం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారికి జగన్ అంటే వీళ్ళందరికీ ప్రాబ్లం ఉండొచ్చు, ప్రజలకు సమస్యలు ఉన్నాయి. ఓకే, ఈ 2 గ్రూపుల మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు, దాన్ని నాయకుల దృష్టికి రావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ 2 గ్రూపులు ఉన్నప్పుడు, ఈ 2 గ్రూపులకు సంబంధించి ఇది సెక్యులర్ గ్రూపుకి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఇండియా బ్లాక్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఈ సెక్యులర్ ఐడియాస్ ఏదైతే మనం మాట్లాడామో కాబట్టే వాళ్ళు మొన్న నర్సులను కొట్టినా, నర్సులను తీసుకెళ్ళినా, నర్సులను జైలుకి తీసుకెళ్ళినా సరే హిందువులు ఓట్లు పోతాయని భయం లేకుండా మాట్లాడారు వీళ్ళు. ఐ మస్ట్ అప్రిషియేట్ దిస్ ఇండియా బ్లాక్. వెన్ ద నన్స్ వర్ అరెస్టెడ్ దే టాక్డ్ బోల్డ్లీ. మరి హిందువులు ఓట్లు పోతాయని భయం ఏమి లేదు కదా వాళ్ళకి, గట్టిగానే మాట్లాడారు. ఇక్కడ ఈ హిందుత్వ ఐడియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎన్డీఏ బ్లాక్ అడాప్ట్ చేసింది హిందూ ఐడియాలజీ మొత్తాన్ని. ఇప్పుడు వాళ్ళు నేషనలిజము, హిందుత్వము, హిందూ రాష్ట్రం ఇవన్నీ ఇండియా బ్లాక్ మాట్లాడుతుంది. ఇండియా బ్లాక్ ఇది నేషనల్ వైడ్ పాలిటిక్స్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమైందంటే, ఈ రీజనల్ పార్టీస్ని ఏంటంటే పైన వీళ్ళు కానీ ఒకరి కంట్రోల్, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు రీజనల్ పార్టీస్ని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేయము, మేము ఇండిపెండెంట్ అని చెప్పుకుంటారు కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఈ యొక్క వ్యవస్థలు మొత్తం వీళ్ళ చేతిలో ఉంటాయి. కోర్టు కేసులు, ఇవన్నీ స్కాములు, ఇవన్నిటికి భయపడి కొన్ని రీజనల్ పార్టీస్ వీళ్ళ యొక్క అధికారంలోకి, ఆందోళనలోకి వెళ్ళిపోతాయి. దాంట్లో ఇదేం లేదు. ఓకే, కాబట్టి వీళ్ళు కంట్రోల్ చేస్తారు 100% రీజనల్ పార్టీస్ని. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఇదిగో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇది డిఫరెంట్ పార్టీస్ వాళ్ళ ఐడియాలజీ ఏంటి అని అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ ట్రెడిషనల్గా సెక్యులర్ లీడర్, ఆయన మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటర్స్ ఎక్కువగా బ్యాక్ చేస్తారు రాహుల్ గాంధీని. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాన్నగారు వైఎస్ఆర్, ఆయనకి మంచి పేరు ఉంది మైనారిటీస్ మధ్య. ఎస్సీ ఎస్టీ బీసీలు
కాంగ్రెస్ నాయకుడు, మంచి సెక్యులర్ లీడరు అని ఆయనకు ఒక పెద్ద ఫాలోయింగే ఉంది రాజశేఖర రెడ్డి గారికి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే నేను ఓదార్పు యాత్ర చేస్తానంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆ తండ్రి గారి పేరు మీద బయటకు వచ్చి పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆబ్వియస్లీ విల్ ఫాలో రాజశేఖర రెడ్డి ఐడియాలజీ. ఓకే, సో కాబట్టి ఎక్కువగా మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఓట్ బ్యాంకుగా ఉన్నారు ఇప్పుడు. వేరేజ్ రేవంత్ రెడ్డి గారు చూస్తే ఏంటంటే ఈయన కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఐడియాలజీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్లు, రిజర్వేషన్స్, ఇదే నేను చెప్పాను కదా ఇందాక, హిందుత్వ గ్రూప్కి సెక్యులర్ గ్రూప్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇతను అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి. సో ఇక్కడ షర్మిల గారు ఉన్నారు, ఈమె కాంగ్రెస్కి ఇన్ఛార్జ్. సో ఈమె ఆబ్వియస్లీ షీ హ్యాస్ టు ఫాలో ది ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, దెర్ ఇస్ నో డౌట్. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సిమిలర్గా చూస్తే నలుగురి యొక్క ఐడియాలజీ ఒకటే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళ ఐడియాలజీలు కూడా సిమిలర్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వాళ్ళ ఐడియా మొత్తం కూడా రిలీజన్ మీద రన్ అవుతుంది. హిందుత్వ, మెయిన్లీ హిందూ రిలీజన్ యాజ్ బేసు, క్యాస్ట్లు వద్దు, ఏం లేదు, మొత్తం హిందూ మెజారిటీ, హిందూ దేశంగా చేయాలి, హిందూ ప్రొటెక్షన్ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడతారు మోడీ గారు. ఇప్పుడు వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈయనకి హిస్టరీ ఉంది, హిస్టారికల్లీ హీఈస్ ఎల్ఈ ఆఫ్ ఎన్డీఏ. చంద్రబాబు నాయుడు గారు 1995, 1997లో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఈయన ఇప్పటికి 3 సార్లు ఎన్డీఏతో ఎలియన్స్లోకి వెళ్ళాడు. ఆయనకి హిస్టారికల్గా వాళ్ళతో సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, దాన్ని మనం కాదనలేము. కాకపోతే ఏంటంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు ఫస్ట్ ఎమ్మెల్యేగా, తర్వాత మధ్యలో 2019లో కాంగ్రెస్లోకి ఎలియన్స్లోకి వెళ్ళాడు. బట్ హిస్టారికల్లీ హీస్ మెయిన్ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. కాబట్టి ఈయనకున్నటువంటి ఎక్కువ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్తో ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఓట్ పుల్అప్ చేయలేకపోయాడు 2019లో, ఎందుకంటే అతను క్యాడర్ మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ క్యాడర్ అనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళలో చాలామంది జగన్ వైపుకి షిఫ్ట్ అయ్యారు. ఆయన అది అర్థం చేసుకుని ఏం చేశాడు, మళ్ళీ ఎలియన్స్లోకి వెళ్ళి అతను కొద్దిగా గ్యాదర్ చేశాడు ఓట్లు మొత్తం. ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఈయన పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చినటువంటి నాయకుడు, ఆయనకు రకరకాలు ట్రై చేశాడు. ఆయనేమో ముందు చెగువీరా అన్నాడు, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మమతా బెనర్జీ బీఎస్పీకి వెళ్ళాడు, అది వర్కౌట్ అవ్వలేదు. కమ్యూనిస్టులకి వెళ్ళాడు, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎత్తుకొని ఆదిత్య యోగి లాగా తయారవ్వాలని తన యొక్క అది ట్రై చేస్తున్నాడు ఇతను. ఓకే, సార్ ఇప్పుడు ఈయన కేసీఆర్ గారికి ఈయనకి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఈయన అపోనెంట్ రేవంత్ రెడ్డి ఈ యొక్క కాంగ్రెస్లో ఉన్నప్పుడు హీ హ్యాస్ టు ఫైట్ విత్ కాంగ్రెస్. ఓకే, సో కాబట్టి ఇది వాళ్ళ యొక్క ఐడియాలజీస్. ఇప్పుడు నేనేమన్నానంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఎలిగేషన్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి, షర్మిల గారు వెళ్ళి చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు, మీరేంటి, కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, ఎన్డీఏ ఎలియన్స్లో ఉన్న వ్యక్తితో టచ్లో ఉండటం ఏందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎలిగేషన్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళిద్దరూ ఈయన మీద ఏం ఎలిగేషన్ చేస్తున్నారంటే మీ నాన్న ఏంటి, మీకున్న మైనారిటీస్ ఏంటి, నీకున్న ఓట్ బ్యాంక్ ఏంటి, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అని వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ఒకరు ఎలిగేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయనేమో ఆయన దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇదే జగన్ గారు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో ఈయనతో మాట్లాడాడు, రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడు అన్నారు కదా నిన్న జగన్ గారు. సో ఇదంతా కూడా ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఈయన ఏంది, జగన్ గారు కేసీఆర్ ఇది గీట మర్చి జగన్ గారు కేసీఆర్ ఫ్రెండ్స్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి, ఆయన అపోనెంట్ కాబట్టి ఈయన ఎందుకు నేను ఎంకరేజ్ చేయాలని ఓకే, ఈయనకి ఫ్రెండ్ కాబట్టి, ఈయన నాకు అపోనెంట్ కాబట్టి ఈయన ఎందుకు, ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దీనివల్ల అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడతారని నేను ఒక జస్ట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాను. ఓకే, రాంగ్ ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ రాంగ్ ఫైట్ చేస్తున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో కొట్లాడారు అనుకోండి, ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయన అపోనెంట్ కొట్లాడాలి. బట్ వై ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ నరేంద్ర మోడీ అనేది ఫండమెంటల్ క్వశ్చన్, రైట్? ఎవ్రీబడి విల్ ఆస్క్ వై జగన్మోహన్ రెడ్డి, a secular leader, when there are attacks on Christians, when there are attacks on scheduled castes, when there are attacks on SC, ST, BCs from NDA group, and why he never talks about నరేంద్ర మోడీ అనేది ప్రశ్న అనేది అందరికి వస్తుంది కదా. ఇప్పుడు ఇదే ప్రశ్న చాలామంది మైనారిటీస్ గ్రౌండ్ లెవెల్ అనుకుంటున్నారు కదా. ఓకే, అది రాంగ్ ఫైట్. అది ఆయన గురించి నేనేమంటే డ్రైవర్ని కొట్టుకుంటే ప్యాసింజర్ని కొట్టి ఏం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు
ఎన్డీఏ గ్రూప్కి డ్రైవరు నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ ప్యాసింజర్లు, చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఎన్డీఏ గ్రూపులను 20-30 పార్టీలు వాళ్ళందరూ ప్యాసింజర్లు అయితే ఈజ్ అ డ్రైవర్. నువ్వు డ్రైవర్ను కొట్టకుండా మీ వీళ్ళని ఎంత చేసినా ఆ డ్రైవర్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు కదా, దానివల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, కొడితే డ్రైవర్తో సహా క్రిటిసైజ్ చేసుకుంటూ నీ యొక్క ఐడియాలజీని బిల్డ్ చేసుకోవాలి. ఆయన జోలికి నేను వెళ్ళను, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేస్తాను అని అంటే మరి అది ఎంతవరకు జగన్ గారికి ఉపయోగపడిద్ది అనేది మరి నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి సమస్య అంటే వీళ్ళు మీ క్వైట్ అపోనెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు షర్మిల గారికి క్వైట్ అపోనెంట్, కాంట్రడిక్షన్. ఇక్కడ రాహుల్ గాంధీ ప్రాణం పెట్టి కొట్లాడుతున్నాడు వాళ్ళతోటి ఫైట్ చేస్తాడు. నేను వెళ్ళి నన్ను చంపేస్తారని చెప్పేసి కోర్టులో లెటర్ ఇచ్చాడు నా రాహుల్ గాంధీ, నన్ను చంపేస్తారని, నా ప్రాణానికి హక్కు ఉందని. వాళ్ళతోటి వీళ్ళు టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండే అనేటువంటి ఎలిగేషన్. మరి అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీ క్వైట్ అప్పు నీ లీడర్ ఏం చేస్తున్నాడు, నీ లీడర్ డైరెక్ట్గా కొట్లాడుతుంటే వాళ్ళ మీద, మీరెళ్ళి వీళ్ళతో ఆయనతో టచ్లో ఉన్నారు అని అంటే, బట్ ఇది ప్రజలు ఎలా తీసుకోవాలి దాన్ని అనేది ఇక్కడ ఒక ఫండమెంటల్ ఒకటి. సో ఈ రాంగ్ లవ్ అనేది కూడా ఉంది. రాంగ్ లవ్ అంటే ఎంత లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద చేసేంత సీరియస్ కామెంట్స్ నరేంద్ర మోడీ గారి మీద చేయట్లేదు. ఓకే, కాంగ్రెస్ అంటే చాలా ఈజీగా అనేస్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అది ఇది అని చెప్పి, బట్ నరేంద్ర మోడీని అనటంలో ఆలోచిస్తున్నారు. బట్ వేరే చంద్రబాబు నాయుడు గారు మన రీసెంట్గా ఇంటర్వ్యూలో కూర్చొని రాహుల్ గాంధీ గురించి చెప్పమంటే నేను ఐ వాంట్ స్కిప్ దిస్ క్వశ్చన్ అని ఏదో చెప్పినట్టుగా చెప్పాలి కాబట్టి నరేంద్ర మోడీ గారు తిట్టుకుంటారని చెప్తున్నట్టు హీ హ్యాజ్ లవ్ ఫర్ హిమ్, ఇట్స్ అ రాంగ్ లవ్. హీ హ్యాజ్ అ లవ్ ఫర్ హిమ్, ఇట్స్ అ రాంగ్ లవ్. It's going on the entire Andhra Pradesh. It's a wrong love. Okay, these two people are being in touch with Chandrababu Naidu is wrong love. So let us correct it. And then what I say is that I want to correct this as per my. Then I cannot correct. ఇది వీళ్ళందరి దగ్గరికి వెళ్ళే చేయండి అని చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు నా మాట, వాళ్ళ సెక్యూరిటీలు కూడా నా మాట వింటారు. ఓకే, వాళ్ళ కార్యకర్తలు కూడా నా మాట వింటారు. కరెక్ట్ ఇట్ అంటే లెట్ us కరెక్ట్ ఇన్ దిస్ యూట్యూబ్ వీడియో. మీ సమక్షంలో నా అభిప్రాయం చెప్తున్నాను, లెట్ us కరెక్ట్ దిస్. నా అభిప్రాయం ఏంటంటే ప్రజల క్షేమం కోసం అయినా సరే, ప్రజల కోసం అయినా సరే, మైనారిటీల ప్రొటెక్షన్ కోసం అయినా సరే, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అయినా సరే, క్రిస్టియన్స్, ముస్లింలు, రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునేవారు, నిరక్షరాస్యత గురించే వాళ్ళు, మా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారని భయపడేటువంటి పాస్టర్లు, వీళ్ళందరి కోసం అయినా సరే వీళ్ళు నలుగురు మాట్లాడుకొని మీరు ఒక ఎలియన్స్లోకి వెళ్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఈ షర్మిల గారు, రేవంత్ రెడ్డి గారు, జగన్ గారు, వీళ్ళు నలుగురికి ఒక ఎందుకంటే ఐడియాలజికల్లీ సేమ్. వీళ్ళకి గొడవలు ఉండొచ్చు, ఆయనకి గొడవ ఉండొచ్చు, ఈయనకి గొడవలు ఉండొచ్చు, బట్ ఐడియాలజికల్లీ ది ఓట్ బ్యాంక్ ఈజ్ సేమ్. ఓట్ బ్యాంక్ ఈజ్ సేమ్ అయినప్పుడు దెన్ యూ హ్యావ్ టు గో ఇన్ ద సిమిలర్ లైన్. అండ్ వీళ్ళందరూ ఓట్ బ్యాంక్ సిమిలర్గా ఉన్నప్పుడు దే ఫార్మ్డ్ యాజ్ ఎ టీమ్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ వేర్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ ఓట్ బ్యాంక్. దే ఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ గ్రూప్. సరే ఇది వర్కౌట్ అవుతుంది, నేను సెట్ అవ్వలేను, రాహుల్ గాంధీతో నాకు సంబంధం లేదు, అతనికి నాకు కుదరదు అనుకుంటే ఇంక రెండో ఆప్షన్ ఏంటంటే జగన్ గారు ఇటు వెళ్ళిపోవటం, చంద్రబాబు నాయుడు గారు ఇటు రావటం. జగన్ గారు అటు వెళ్తే ఇది వీళ్ళు నలుగురు ఫామ్ అవ్వాలి, మోడీ గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, ఇది వీళ్ళందరూ కూడా ఎన్డీఏ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి, డైరెక్ట్గా ఎలియన్స్లోకి వెళ్ళిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇటు వచ్చేయాలి. ఎలాగో వీళ్ళకి సంబంధం ఉంది, షర్మిల గారికి వీళ్ళకి టచ్లో ఉన్నారంటున్నారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎనీవే కొలీగ్స్, రాహుల్ గాంధీకి టచ్లో ఉన్నారని జగన్ గారు అంటున్నారు. సో దిస్ కెన్ బీ వన్ గుడ్ ఆప్షన్. బట్ ఈ ఆప్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు, ఆ ఆప్షన్లో జగన్ గారు ఫెయిల్ అవుతారు 100%. ఈ ఆప్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు, నేను ఫోటోలు మార్చాను తప్ప ఈ రెండు మార్చలే. ఎందుకు, ఈ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫోటో మారినంత మాత్రాన మారరు, ఓటర్లు మారరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓటర్స్ మొత్తం కూడా యాంటీ కాంగ్రెస్ పీపుల్, యాంటీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంవత్సరాలుగా బిల్డ్ అవుతూ వచ్చింది టీడీపీ. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లోకి ఎలియన్స్లోకి వెళ్ళారో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు టీడీపీ వాళ్ళు. ఓకే, కాబట్టి ఆయన 2019లో ఓడిపోయాడు ఆయన. కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదని అర్థం చేసుకొని ఆయన వెళ్ళి మళ్ళీ మోడీ కాళ్ళ పడిపోయి మొత్తానికి ఎలియన్స్లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆయన అది చేసింది. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్తే ఇప్పుడు మీతో పాటు పాస్టర్ గారుని, మైనారిటీస్ని, ఎస్సీలు, ఎస్టీలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆదివాసీలు, క్రైస్తవులు, వీళ్ళందరూ కలిసి వచ్చి హిందుత్వవాదం ఎత్తుకుంటారు అని అనుకోవటం మరి పొరపాటు అది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే,
మరి ఏంతో పాటు వీళ్ళందరూ హిందుత్వవాదం ఎత్తుకుంటారా అంటే ఏమి చెప్పలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలామంది మైనారిటీస్ ఓటేశారు. వాళ్ళు పొత్తులో ఉన్నారని తెలిసినా కూడా ఓటేశారు. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి చర్రే అని అనుకున్నారు, కానీ అందరూ ఓటేతానికి ఓటేశారు కదా ఆల్రెడీ. సో ఇదంతా కూడా ఏంటంటే ఇది ఆప్షన్ 2. మరి అది చెక్ చేసుకుంటారు 2029లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ వాట్ వీ సే ఇస్ దట్ భారతదేశంలో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్లో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేది, అసలు ఎవరికి ఓటేయాలి. నేనెందుకు ఇప్పుడు చాలామంది మైనారిటీస్ మొత్తం జగన్ గారికి ఓటేస్తే ఆయన పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి మైనారిటీస్కి చాలా భయం వేసేది కదా. హిందుత్వవాదులు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మనోడే అని చెప్పి ఈయనకు ఓటేస్తే ఈయన ప్రధానమంత్రిని చేస్తే హిందుత్వవాదులు తిడతారు కదా ఆయన్ని. సో ఇదేంటంటే ఎలక్షన్ ముందే పోయిన ఎలక్షన్లో కూడా ఒక న్యూస్ పేపర్లో చదివేనందంటే, మీకు కావాలంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి మీ అలయన్స్లో చేరతామని చెప్పారు అని ఒక న్యూస్ పేపర్లో చదివా. అది భయంకరమైన చీటింగ్. అది ఓటర్స్ని చీట్ చేయటం అంటారు దాన్ని. ఓకే, ఎలక్షన్కి ముందు మేము మా ఐడియా ఇది, మీరు మీకు రక్షణ కోసం ఉన్నామని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత క్వైట్ అపోజిట్లో ఉన్నట్టు గ్రూప్లో వాళ్ళకి మీరు మద్దతు ఇస్తే అది ప్రజలకి ఇబ్బందికరంగా మారింది. సో ఎనివే 2029 కల్లా వీళ్ళందరూ మాట్లాడుకొని ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలని లెట్ us హోప్. లేదు అంటే ఇండిపెండెంట్గానే కొట్లాడాలి. బట్ ఈ ఐడియా నుంచి మీ యొక్క ఐడియాలు ఏంటి, మీ బేస్ ఏంటి, మీ ఓటర్స్ ఎవరు, మీ ఎవరి కోసం పనిచేస్తున్నారు, మీ యొక్క ఫండమెంటల్ స్ట్రక్చర్ ఏంటి, ఆ స్ట్రక్చర్ సెట్ చేసుకోకుండా ఇవన్నీ కూడా పొలిటికల్గా కన్ఫ్యూజన్ అయితే ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కనుక క్లారిటీ ఉన్నప్పుడు ప్రజలకి ఎవరికి ఓట్ వేయాలి, నా అవసరం ఏంటి అని ప్రజలకి క్లారిటీ ఉన్నప్పుడు ఈ నాయకులు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ఎందుకంటే ప్రజలు ఎటువైపు ఉంటే నాయకుడు అటు రావాల్సిందే. బట్ ప్రజలు గొర్రెలు అయినప్పుడు ఏం చేస్తాము, ప్రజలు గొర్రెలు అవుతున్నారు. వాళ్ళు ఎటు వెళ్ళినప్పుడు ఎటు వెళ్తున్నప్పుడు ఇక వాళ్ళ ఇష్టం ఎటైనా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. ఓకే, అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.